ఆలోచించండి. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నా, తమ్ముడు, నువ్వు చచ్చిపోయిన నాడు, బాయ్ అయిపోయింది, ప్రార్థన చేస్తున్నా అయినా అందరూ, నువ్వు చచ్చిపోయిన నాడు బాక్సులోనో టెంట్ కిందనో నిన్ను పండుకోబెట్టిన నాడు, ఇదిగో ఈయన వల్ల నేను యేసయ్యను తెలుసుకున్నాను అని నీ బాక్స్ దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టే 10 మందిని సంపాదించుకొని సావు. అంతకుముందు చావద్దు నువ్వు మేళ్ళ కట్టాను, మిద్దెలు కట్టాను, డాబాలు కట్టాను, బిల్డింగులు కట్టాను, పొలాలు కొన్నాను, స్థలాలు కొన్నాను, అంత వెనకేసాను, ఇంత ముందేసాను, ఈ సోది కాదు. నువ్వు చచ్చిన నాడు బాక్సులో నిన్ను పండుకోబెట్టినాడు 10 మంది నీ దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ మహానుభావుడు చెప్పటం వల్ల, బాయ్ ఎవరి వల్ల? ఈ మహానుభావుడు చెప్పటం వల్ల నేను తెలుసుకున్నాను నా ప్రభుని, ఈ మహాతల్లి చెప్పటం వల్ల తెలుసుకున్నాను. బాయ్ వింటున్నావా? బతుకుతావా? అట్టే కాలం ఏదో ఒక రోజు చస్తాంగా. చచ్చిన రోజు టెంట్ కింద పండుకోబెడతారుగా, పండుకోబెట్టినాడు సన్నివేశం చెప్తున్నాను నేను. నీకోసం అంటూ వచ్చి నీ ద్వారా రక్షింపబడ్డ 4 ఆత్మలు, 10 ఆత్మలు, 20 ఆత్మలు, 30 ఆత్మలు, ఒకవేళ 100 ఆత్మలే సంపాదిస్తే పండగే పండగ. అది సావులాగుండదు. తెలుసా నీకు? దైవజనులు నిద్రించినప్పుడు ఎట్లా వెళ్ళారు తెలుసా? నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత. ఈ పాట పాడినాయని తెలుసుగా మీకు? ఈ పాట పాడినాయని తెలుసుగా? ఆయన వీడియో ఏమైనా వేస్తాడేమో చూస్తున్నవాడిని, అది విషయం. అదిగో క్లారిటీ లేదు కది. ఎందుకు రావాలి వాళ్ళు? అదిగో ఎందుకు రావాలి వాళ్ళు? ఎందుకు వచ్చారు వాళ్ళు? ప్రకటించాడు, కష్టపడ్డాడు, తిరిగాడు, తిప్పలు పడ్డాడు, ఆత్మల కొరకు ఆక్రోశించాడు, అంగాలర్చాడు, పెళ్లి పెటాకులు కూడా మానుకున్నాడు, కుటుంబ సంతోషాలు అవి కూడా పాప వదిలేసుకున్నాడు, నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ వంశావళి అనేది కూడా తీసేసుకున్నాడు. ఆ బ్రతుకుని అలాగ క్రీస్తు కోసం అప్పచెప్పుకొని పిడికిలతో అన్నం తినగలిగే ఓపికన్నంత వరకు నా ప్రాణప్రియుణ్ణి ప్రకటిస్తాను, నా ప్రభువుని ప్రకటిస్తాను. ఈ అన్నం ఎత్తడం ఆపిన నాడు నా ప్రకటన ఆగిద్ది. పిడికిలితో అన్నం ఎత్తినంత వరకు నా ప్రభువుని ప్రకటిస్తానన్నాడు. అన్నట్టే ప్రకటించు. అదిగో నేనంటున్నాను, ఒకవేళ నువ్వు కష్టపడితే అందులో కొంతైనా వచ్చింది నీకు. చాలా మంది ధనవంతులు చాలా మంది చచ్చారు. ఎవరు ఏడిచారు తెలుసా? ఎవరో ఒకళ్ళు ఏడవపోతే బాగుంటుందని కూలిచ్చి ఏడిపించారు. కూలిచ్చి తెలుసా మీకు ఆ సంగతి? కూలికి కూడా ఏడుస్తారని, కూలికి కూడా ఏడుస్తారు. మరీ సచివాలయం దగ్గర ఏడ్చేవాళ్ళు అయితే బాగుండదని డబ్బులు తీసుకొని ఏడ్చారు. అలాంటి దరిద్ర బతుకు బతకూడదు.
అలాంటి దరిద్ర బతుకూడదు. క్రీస్తునందు నువ్వు దేవుని కొరకు ఫలిస్తే అట్లుంటుంది. అదిగో నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా